ఒకవేళ మీ ఏజ్ 30 లోపల ఉంటే మీరు చేయాల్సిన పనులు వాటిలో పార్ట్ 3 అనమాట. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి సేవ్ ఫర్ లార్జ్ పర్చేజ్. మీకు ఉన్న డబ్బుని మీ లాంగ్ టర్మ్ విష్ కోసం సేవ్ చేసుకోండి. అది ఎలా అంటే, మీకు బైక్ కొనాలని లేదా కార్ కొనాలని లేదా ఒక చోట ఒక ల్యాండ్ కొనాలని మీకు గోల్స్ ఉంటాయి. సో వాటి కోసం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఇంపల్సివ్ బయింగ్ చేయకుండా ఒక గోల్ పెట్టుకొని దానికోసం కొంచెమైనా మనీ సేవ్ చేయండి. ఆ కొంచెం మీకు ఒక్కసారిగా ఎక్కువ అవుతుంది. సో అప్పుడు మీరు అనుకున్నది. అండ్ నెక్స్ట్ వన్, బై యువర్ ఫస్ట్ హోమ్. ఎంత సంపాదించినా మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఆ కిక్కే వేరు. అదే సొంత ఇల్లు లేకపోతే ఏదో ఒక వెల్తీగా ఉంటుంది. సో కాబట్టి మీరు మీ ఏజ్ 30కి ముందు ఒక ఓన్ హౌస్ని ప్లాన్ చేసుకోండి. అది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. మనం 30 ఏజ్ లోపల మనకంటూ ఒక ఇల్లు ప్లాన్ చేసుకోవాలి. సో బై యువర్ ఫస్ట్ హోమ్. అండ్ నెక్స్ట్ వన్, టేక్ ఏ బిగ్ రిస్క్. రిస్క్ హైతో ఇష్క్ హై అని అన్నారు ఒక పెద్ద ఆయన, ఒక మహానుభావుడు. మనం ఏదైనా గొప్పగా చేయాలంటే రిస్క్ తీసుకునే తత్వం ఉండాలి. అప్పుడే మనం ఎదగడానికి ఒక మార్గం ఉంటుంది. సో లైక్ స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మీకు నచ్చింది ఇంకా ఏదైనా. సో టేక్ ఏ బిగ్ రిస్క్. అండ్ నెక్స్ట్ వన్, స్టార్ట్ ఏ ఆన్లైన్ బిజినెస్. ఈ కాలంలో చిన్నపిల్లలు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. వాళ్ళు కనీసం ఒక గంట కూడా ఫోన్ లేకుండా అండ్ అది చూడకుండా కూడా ఉండలేకపోతున్నారు. సో అలా అడిక్ట్ అయిపోయారు. ఏమైనా కావాలంటే అన్ని ఫోన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కాబట్టి ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఈ ఫోన్లోనే మనకు నచ్చిన కోర్స్, మనకు బాగా ఎక్స్పెక్ట్ అయిన కోర్స్ అందులో మనం అమ్మగలిగితే మన బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. సో ఆన్లైన్ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో మీ ఏజ్ 30 లోపలైతే ఇది నేర్చుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, లెర్న్ హౌ టు కోడ్. ఫెయిల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పును మళ్ళీ చేయడం నిజమైన తప్పు. సో తప్పు చేయండి, కానీ తెలిసి కూడా మళ్ళీ ఆ తప్పు చేయకండి. తప్పు చేయని మనిషి లేడు, కానీ దాని నుంచి మంచి నేర్చుకునేవాడే నిజమైన మనిషి. సో ఫెయిల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్. మీకు సరైన పార్ట్నర్ని మీరు ఎంచుకోండి. ఎందుకంటే చిన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఇలా చెప్పారు, మీకు గుడ్ ఆర్ బ్యాడ్ ఏ జరిగినా ఒక మంచి పార్ట్నర్తో మంచి పార్ట్నర్కి పంచుకోవాలనిపిస్తుంది. సో అలా మీ టేస్ట్కి తగ్గ ఒక మంచి, అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళని మీ లైఫ్ పార్ట్నర్గా కలిగి ఉండడం ఎంతో బెటర్. సో బీ ఏ బెటర్ రిలేషన్షిప్. బై యువర్ ఫస్ట్ కార్. చాలామందికి కార్ అనేది ఒక కళగా, కానీ ఆ కళలాగా మిగిలిపోకూడదు. మీ వయసు 70-80 అయ్యాక సో అప్పుడు కారు కొంటే మీరు తప్ప మిగతా వాళ్ళందరూ దాన్ని వాడతారు. సో 30s ఏజ్ లోపల మీరు కారు కొనడానికి గోల్గా పెట్టుకోండి. సో వాటి కోసం సాధించండి, ట్రై చేయండి. మీ గోల్ మీరు ఖచ్చితంగా సాధిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీ వాల్యూ పెంచేదానికి ఎంతో కొంత సహాయపడిందని మీరు అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో కొత్త విషయాలతో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.